నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డు ఉత్తర రామ మందిరం నుండి స్థానిక ఆర్డీఓ కార్యాలయం వరకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం మరియు హిందూ సమాజం ఆధ్వర్యంలో రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులను కట్టడి చేయలేక ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. అలాగే నిన్న రాజమండ్రిలోని రామతీర్థం రామాలయంలో రాముడు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలు యావత్ హిందువుల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని లేదా ముఖ్యమంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు కుట్టుబోయిన బ్రహ్మానందం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు, దేవాలయాల అర్చకులు మరియు హిందూ సమాజ సభ్యులు పాల్గొన్నారు. ఒక పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఆలయాలు కూడా ఆలయాల ఆస్తులు పొలాలు అవి కూడా కబ్జా చేయబడుతున్నాయి సార్. వాటి మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టాలి. దేవాలయం ఇప్పుడు అక్కడ రాజమండ్రి దగ్గర జరిగిన రామతీర్థంలో జరిగిన సంఘటన మీద మేము వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని వెంటనే ఈ హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని చెప్పి ఉత్తర రామాలయం నుంచి కావలి ఆర్డీఓ గారిని కావలి పట్టణంలో ఉన్న హిందూ సమాజం కలవడం జరిగింది. ముఖ్యంగా